వరంగల్ లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థిగా కడియం కావ్య పేరును హైకమాండ్ ప్రకటించింది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన మరుసటి రోజే టికెట్ ఇచ్చింది. ఇప్పటిదాకా 14 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించింది. హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్ స్థానాల్ని పెండింగ్ లో పెట్టింది. 1-2 రోజుల్లో మిగిలిన అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. పెండింగ్ లో ఉన్న ఈ స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థుల కసరత్తు కొనసాగుతూనే ఉంది. ఖమ్మం తప్ప మిగతా 2 స్థానాల్లో దాదాపుగా అభ్యర్థుల పేర్లు ఫైనల్ అయినట్టుగా తెలుస్తోంది. సోమవారం ఉదయం కాంగ్రెస్ ఈసీ సమావేశంలో అభ్యర్థుల ఎంపికపై చర్చ జరిగింది. ఆ తర్వాత సాయంత్రం కేసీ వేణుగోపాల్ ఇంట్లో తెలంగాణ కాంగ్రెస్ నేతలు సమావేశమయ్యారు. అభ్యర్థుల ఎంపికపై చర్చలు జరిపారు. మరోవైపు కడియం కావ్యకు బీఆర్ఎస్ వరంగల్ సీట్ ఇచ్చినా ఆమె పోటీ నుంచి తప్పుకుంది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ లో ఉండలేనని కేసీఆర్ కు లేఖ రాసి కాంగ్రెస్ లో చేరారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఆయన కుమార్తె కడియం కావ్యలకు సీఎం రేవంత్ రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షీలు కండువ కప్పి ఆహ్వానించారు. పార్టీలో చేరిన మరుసటి రోజే వరంగల్ లోక్సభ అభ్యర్థిగా కడియం కావ్య పేరును అధిష్టానం ప్రకటించింది. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఒక ప్రకటన విడుదల చేశారు. వరంగల్ లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థిగా కడియం కావ్య పేరును హైకమాండ్ ప్రకటించింది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన మరుసటి రోజే టికెట్ ఇచ్చింది. ఇప్పటిదాకా 14 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించింది. హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్ స్థానాల్ని మాత్రం పెండింగ్ లో పెట్టింది. ఇదే అంశంపై లేటెస్ట్ అప్డేట్స్ ని ఢిల్లీ నుంచి మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి 17 లోక్సభ స్థానాల్లో ఇప్పటికే 14 లోక్సభ స్థానాలకు సంబంధించినటువంటి అభ్యర్థులను అధికారికంగా ప్రకటించడం జరిగింది. కేవలం 3 స్థానాలు మాత్రమే మిగిలాయి. 3 స్థానాల్లో కూడా ఖమ్మం లోక్సభ స్థానమే చాలా సంక్లిష్టంగా మారింది. నిన్న సాయంత్రం కాంగ్రెస్ పార్టీ సంస్థాగత వ్యవహారాల ఇన్ఛార్జి జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్తో కూడా ఇటు ముఖ్యమంత్రి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఇద్దరు కూడా కలిసి ఖమ్మం లోక్సభ స్థానంపై చర్చించడం జరిగింది. ఖమ్మం లోక్సభ స్థానం నిర్ణయాన్ని అంతిమంగా అధిష్టానానికే విడిచిపెట్టడం జరిగింది. ఆ మేరకు అధిష్టానం నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఆ మేరకు ఏ క్షణంలో అయినా కానీ దానికి సంబంధించిన అభ్యర్థి ఖరారు అయ్యే అవకాశం ఉంది. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారాన్ని బట్టి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మంత్రిగా ఉన్నట్టు పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి ఉన్నటువంటి భట్టి విక్రమార్క సతీమణి నందిని విక్రమార్క, వీరిద్దరి మధ్యనే పోటీ ఉంది. వీరిద్దరిలో ఒకరికి అవకాశం లభించే ఉన్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి అంతిమంగా అధిష్టానం నిర్ణయం తీసుకోబోతుంది. ఇకపోతే కరీంనగర్ స్థానం నుంచి ఇప్పటికే ప్రవీణ్ రెడ్డి పేరు దాదాపు ఖరారైనట్టుగా తెలుస్తుంది. ఇకపోతే హైదరాబాదు లోక్సభ స్థానం నుంచి ప్రస్తుతం డీసీసీ ప్రెసిడెంట్, సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి షమీర్ వాలిల్లా పేరును కూడా ఖరారు చేసినట్టుగా తెలుస్తుంది. ఈ ముగ్గురు కూడా అతి త్వరలోనే ఈ ముగ్గురి పేర్లను కూడా అధికారికంగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించే అవకాశం ఉంటుందని తెలుస్తుంది. కేవలం ఖమ్మం లోక్సభ స్థానం మీద కొంత సంక్లిష్టత కొనసాగుతుంది. దీనిపై అతి త్వరలోనే అధిష్టానం నిర్ణయం తీసుకుని ఆ మేరకు అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఏ క్షణంలో కానీ అధికారికంగా ప్రకటన వచ్చే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.